వెల్కమ్ టు ఆర్కే న్యూస్. నేను సుజాత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి. జిల్లా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా మల్కజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. వికారాబాద్ జిల్లా పరిగిలో కారుల నుంచి ఎగసిపడ్డ మంటలు, అప్రమత్తమైన ప్రయాణికులు. మహబూబ్ నగర్ జిల్లా మత్స్య 10వ సమావేశం ఈ నెల 10వ తేదీన నిర్వహిస్తున్నామని మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మత్స్య సహకార సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా మత్స్య 10వ సమావేశ కార్యక్రమానికి రాష్ట్ర ఆబ్కారీ మరియు క్రీడా శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హాజరవుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్య సహకార సంఘంలో ఉన్న సభ్యులంతా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా మత్స్య సహకార సంఘం ఆఖరి సమావేశం 10వ సమావేశము 10వ తారీఖు నాడు మంగళవారం రోజు మన కార్యాలయం ఆవరణలోనే ఏర్పాటు చేయడమైంది. ఇట్టి కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు స్థానికం డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ ఫెడరేషన్ డిప్యూటీ డైరెక్టర్ వి శ్రీనివాస్ గారు కూడా రావడం జరుగుతుంది. మన ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి తప్పనిసరిగా జిల్లా సంఘము సభ్యత్వం ఉన్న వారందరూ కూడా 10వ తారీఖు నాడు 11 గంటల వరకు తప్పకుండా హాజరు కావాలని మీ ద్వారా అందరికీ కూడా పిలుపునిస్తున్నా. మన ఆఖరి సమావేశం కాబట్టి అన్ని క్లుప్తంగా మాట్లాడుకొని మన సమస్యలు గౌరవ మంత్రివర్యులకు ఉన్నతాధికారులకు తెలియజేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని కూడా ఆశిస్తున్నా. ఇకపోతే మన మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఈ సంవత్సరం కానీ 11,50,00,000 చేప విత్తనాలు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. దానికి గాను 99% చెరువులు పూర్తిగా నిండడం ద్వారా ఇప్పటి వరకు 95% చేప పిత్తలు చెరువుల్లో ఆ జిల్లా అధికారులు కానీ మేము కానివ్వండి మా డైరెక్టర్లు కానీ అందరూ కలిసి బ్రహ్మాండంగా చేపలు ఇవ్వడం జరిగింది. సక్సెస్ అయింది. ఇంకా 2-3% ఈ 2 రోజుల్లో పూర్తి అవుతుందని కూడా ఆశిస్తున్నా. మొత్తము దాదాపు 10.5 కోట్ల వరకు కూడా ఈ చేపలు ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషకరమైన విషయం. ఇంతకుముందు 6 కోట్లు 5 కోట్లు 7 కోట్ల వరకే చేపలు ఇవ్వడం జరిగిండే. ఈసారి సమృద్ధి ఇవ్వడం మత్స్యకారులకు చాలా లాభాలు రావచ్చని కూడా ఆశిస్తున్నా. సమృద్ధిగా నీళ్ళు చెరువులు ఉన్నాయి. హ్యాపీ. దానికి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మా గౌరవ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మా మంత్రులు వి శ్రీనివాస్ గౌడ్ గారికి మన చదివిన సింగిరెడ్డి రంజిరెడ్డి గారికి మా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ అందరూ కూడా వెన్నంటూ ఉండి ప్రతి ప్రోగ్రాంలో పాల్గొని ఈ చేపల విషయ కార్యక్రమం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ దేవాలయంలో విహెచ్పి బజరంగ్ దళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని అడిషనల్ ఎస్పీ ప్రారంభించారు. ఈ శిబిరంలో అధిక సంఖ్యలో యువత పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఎదుటి వారి ప్రాణాలు కాపాడతామని, అత్యవసర సమయాల్లో రక్తం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. బజరంగ్ దళ్ విహెచ్పి ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. फलनेरिया फला पुष्पायाश्च पुष्पैः बृहस्पति प्रसूता स्थानं जन्मगुंहसः बोल
శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ సార్ శ్రీరామ్ నేను వెంటనే ఒప్పుకోవడం జరిగింది. కానీ యాక్చువల్గా ఈరోజు ఒక మీటింగ్ ఉంది. సరే నేను రక్తదానం అని చెప్తే 10 మందికి సహాయం చేసేది, 10 మందికి ఉపయోగపడేది, 10 మంది ప్రాణాలు కాపాడేది. రక్తదానము మన ఇంటి వాళ్ళకు, మన తల్లికి, మన తండ్రికి అవసరమైనప్పుడు దాని యొక్క విలువ మనకు తెలుస్తుంది. మామూలుగా అయితే తెలియదు. కాబట్టి ఇక్కడ ఇచ్చేటటువంటి ప్రతి రక్తము బిందువు ఒక బీదవాడి యొక్క అభివృద్ధికి, వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడుతున్నటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి నా వంతు వచ్చి మీకు సపోర్ట్ చేయడం నా బాధ్యతగా భావించి రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము అందరికీ, యాదిరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న అందరికీ, కింద ఉన్న మిత్రులందరికీ, సోదరులందరికీ, పెద్దవాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ 4-వీలర్ హెయిర్ వెహికల్ అసోసియేషన్ మహబూబ్నగర్ ఆధ్వర్యంలో డ్రైవర్లు ఓనర్ కమ్ డ్రైవర్ల సమావేశం నిర్వహించారు. R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు ఎండి అబ్దుల్ ఖాదర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో డ్రైవర్లు తమ వాహనాలు నడవక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కొంతమంది బినామీ పేర్ల మీద సొంత వాహనాలు నడుపుతూ ప్రభుత్వం నుంచి బిల్లులు వసూలు చేసుకుంటున్నారని, జిల్లా కలెక్టర్ వెంటనే వాటిపై దృష్టి పెట్టి డ్రైవర్లు, డ్రైవర్ కమ్ ఓనర్లను ఆదుకోవాలని కోరారు. నగర్ జిల్లా ఈరోజు డ్రైవర్ల సమావేశానికి మిత్రులు అందరూ డ్రైవర్లు ఈ మీటింగ్కి హాజరైనరు. ప్రతి ఒక్క డ్రైవర్కి ఈరోజు పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం మా సంఘం తరపుకెళ్ళి. ఈరోజు కొన్ని సమస్యలపై వాళ్ళకున్న ఏదైతే ప్రభుత్వంకి రాబోయే బిల్లుల గురించి, వాళ్ళకున్న సమస్యల గురించి, ఎవరైతే బినామీ వాహనాలు పెట్టుకొని, సొంత వాహనాలు పెట్టుకొని ప్రభుత్వంకి వెళ్ళి బిల్లులు తీసుకుంటున్న వాళ్ళపై మాట్లాడుకోవడానికి ఈరోజు ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసినాము. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఓనర్ కమ్ డ్రైవర్ ఒక వాహనాన్ని తెచ్చుకొని దానిపైన జీవన ఉపాధి దానిపైన గడుస్తుంది కాబట్టి ఫైనాన్స్లో బండి తెచ్చుకొని బండి నడుస్తూనే బతుకు నడుస్తుందని ఈరోజు చాలా భారంగా నడుస్తుంది ఈరోజు డ్రైవర్ బతుకు. అయితే అలాంటి వాళ్ళు ఎంతోమంది ఈ లాక్డౌన్ వల్ల ఎవరైతే మనోళ్ళు ఇబ్బంది పడకుండా ఇంటికాడ పెట్టుకొని 7 నెలలు 8 నెలలు వాళ్ళు ఫైనాన్స్ కట్టిన దురదృష్టం ఈరోజు మా డ్రైవర్ల పరిస్థితి అయింది. కాబట్టి అలాంటి వాళ్లకు ఖచ్చితంగా ఉపాధి కల్పించి వాళ్ళకు ఏదైతే ఈరోజు మా సంఘం తరపుకెళ్ళి డిపార్ట్మెంట్లో ఎక్కడైనా కూడా ఖాళీ ఉంటే, లేకుంటే ఎవరైనా బినామీ వాహనం పెట్టుకొని లేకుంటే ఓన్ ప్లేట్ పెట్టుకొని ప్రభుత్వం ద్వారా ఎవరైతే ఓన్ ప్లేట్ పెట్టుకొని బండి నడిపించుకుంటున్నారో అలాంటి అధికారి దగ్గరకు పోయి, మేము ఇట్లా వాహనం ఉంది, ఓనర్ కమ్ డ్రైవర్, మరి మీరు ఇట్లా ప్రభుత్వంకి వెళ్ళి 33,000 మన ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి మీరు ఓన్ ప్లేట్ పెట్టుకొని ఉన్నారు కాబట్టి దయచేసి ఎవరైనా సరే జిల్లా అధికారి కానీ మండల అధికారి కానీ ఎవరైనా కూడా మా సంఘంకి వెళ్ళి మా బాడీ సభ్యులు మా సంఘంకి వెళ్ళి ఒక 10 మందిని పోయి ప్రతి ఒక్క అధికారిని కలిసి వాళ్ళకి ఈరోజు జీవన ఉపాధి కల్పించడానికి ఈరోజు ఇక్కడ ఈ సమావేశం పెట్టుకున్నట్ల మీకు తెలియజేస్తున్నాను అనమాట. అయితే ఎవరైనా ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఎలాంటి డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మా సంఘం ఈరోజు తెలంగాణ 4-వీలర్ హైర్ వెహికల్ అసోసియేషన్ నిలబడి వాళ్లకు పోరాటం చేసి ముందుకు తీసుకొచ్చే రోజు ఈరోజు కనిపిస్తూ ఉంది. వార్తల్లో చిన్న విరామం.
ప్రభంజనం మహాప్రభంజనం జాతీయ నీట్ 2020 ఫలితాలలో 17 లక్షల మంది విద్యార్థులతో పోటీపడి అద్భుత ఫలితాలు సాధించిన రిషి మెడికల్ అకాడమీ విద్యార్థులు వర్షిత 605, మైత్రేయ 604, అరుణ 601, వాసవిరెడ్డి 572, అఖిల 561, వి ప్రత్యూష 558, బి ప్రత్యూష 550 అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఆల్ ఇండియా స్థాయిలో 60కి పైగా ఎంబీబీఎస్ సీట్లు సాధించిన రిషి మెడికల్ అకాడమీ సృష్టించిన చారిత్రాత్మక ప్రభంజనం. 600కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 3, 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 20 మంది, 400కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 72 మంది. ఇక మెడికల్ సీట్ల సాధన కోసం మీ పిల్లలను సుదూర ప్రాంతాలకు పంపడం ఎందుకు దండగా కార్పొరేట్ కోచింగ్ సెంటర్లకు ధీటుగా రిషి మెడికల్ అకాడమీ మన పాలమూరులోని ఉండగా త్వరలోనే లాంగ్ టర్మ్ బ్యాచ్ ప్రారంభం. వివరాలకు సంప్రదించండి రిషి మెడికల్ అకాడమీ, బాయమ్మ తోట, మహబూబ్ నగర్. సెల్ నంబర్స్ 9505270834 మరియు 9640958078. తిరిగి వార్తల్లోకి స్వాగతం. మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ అనాథ శరణాలయంలో చిన్నారులకు పండ్లు మరియు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ మహబూబ్ నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు శేఖర్ మాట్లాడుతూ తమ ప్రియతమ నేత మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తమ ప్రియతమ నేత ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తున్నారన్నారు. ఆయన బాటలో తామంతా నడుస్తామని పేర్కొన్నారు. ఈరోజు మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు వేడుకలు ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో ఏనుగొండ రెడ్ క్రాస్ అనాథాశ్రమంలో పిల్లలకుతో మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కేకు పండ్ల పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి చాలా చురుగ్గా ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాయకుడు కాబట్టి అటువంటి నాయకుడు జన్మదిన శుభాకాంక్షలు చేసుకోవడము మాకు ఎంతో సంతోషకరం ఉంది. కాబట్టి ఈరోజు ఇటువంటి జన్మదిన శుభాకాంక్షలు మా రేవంత్ రెడ్డి గారు ఎన్నో జరుపుకోవాలని, తెలంగాణ ప్రాంతం వ్యాప్తంగా మరి ఎన్నో పదవులు ఎంపీతో పాటు రకరకాల పదవులు పొందాలని కూడా మేమంతా యువతమంతా ఆయన వైపు చూస్తున్నాం. కాబట్టి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతి సమస్యపై మా రేవంత్ రెడ్డి గారు లేవనెత్తి ఒక ప్రజా సమస్యపై పోరాడే నాయకుడు ఎవరంటే ఇవాళ రేవంత్ రెడ్డి వైపు ప్రజలంతా తెలంగాణ రాష్ట్రం కాకుండా నలుమూల ఆల్ ఇండియా ప్రాంతం కూడా రేవంత్ రెడ్డి వైపు చూస్తారు. కాబట్టి మరి యొక్క రేవంత్ రెడ్డి గారు మరికొన్ని పదవులు ఆశించాలని కూడా ఇంకా కొన్ని ముందుకు పోవాలని కూడా కోరుకుంటూ ఈరోజు మహబూబ్నగర్ నియోజకవర్గ తరఫున తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున కేక్ కట్ చేయడం కానీ, పళ్ళ పంపడం కానీ, బ్లడ్ డొనేషన్ కానీ చాలా జరుపుకున్నారు. చాలా సంతోషకరమైన విషయం తెలుపుతున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఎంపీ రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కొడంగల్, కోస్గి, మద్దూర్, బొమ్రాజ్పేట మరియు దౌలతాబాద్ మండలాల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బొమ్రాజ్పేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జయకృష్ణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నాయకుడు ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే అని ప్రశంసించాడు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల నాయకుడు, పేదల పాలిట పెన్నిధి మన రేవంత్ రెడ్డి అన్న గారి పుట్టినరోజు వేడుకలకు ఇక్కడికి వచ్చిన ప్రాణ సమానమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా రెండు చేతులు జోడించి సవినయంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం ఈ వేడుకలు ఎన్నో వేడుకలను రేవంత్ రెడ్డి అన్న గారి
బర్త్డే వేడుకలు జరుపుకోవాల్సిందిగా మీతో కోరుతున్నాను. ఈరోజు రేవంత్ అన్న గారు రాష్ట్రంలో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి మనమంతా ఆయనకు ఆరోగ్యాలు ప్రసాదించాలన్న భగవంతుని వేడుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. వికారాబాద్ జిల్లా పరిగిలో ఓ పెట్రోల్ పంప్ దగ్గర ప్రమాదవశాత్తు కారులో నుంచి ఎగసిపడిన మంటల్లో పూర్తిగా బూడిదైన కారు. పరిగి మండలం ఎర్రగడ్డపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి సంబంధించిన కారు. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఎవరూ లేకపోవడంతో తప్పిన ముప్పు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని డిప్యూటీ డిఎంహెచ్ఓ కార్యాలయంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు చేసిన ఆరోగ్య సిబ్బందికి సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షాద్నగర్ శాసనసభ్యులు వై అంజయ్య యాదవ్ హాజరయ్యారు. హైదరాబాద్ ప్రెసిడెంట్ రంగారెడ్డి కాదు. నేను చూస్తాను కూడా అడిగాను, మీరు మా జిల్లాలో ఉన్నారు, హైదరాబాద్ సన్మానం చేస్తాను, మరి మేము మీకు అనిపించట్లేదా? మీ ఊళ్ళో సేవ చేస్తున్నాం, నువ్వు అందరినీ పంపిస్తావు టెస్ట్ల కోసం, మరి టెస్ట్ ఎవరు చేస్తాను? నేను కాదు అని చెప్పారు. ప్రోగ్రామ్ నిర్వహించడానికి ఏర్పాటు చేసిన వారికి, సకాలంలో చేసిన ఎమ్మెల్యే గారికి, అలాగే వారితో పాటు వచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. సమయం తక్కువగా ఉంది, ఎక్కువ మాట్లాడుతుంది కాబట్టి నేను తక్కువ సమయం తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి. జిల్లా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా మల్కజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. వికారాబాద్ జిల్లా పరిగిలో కారుల నుంచి ఎగసిపడ్డ మంటలు, అప్రమత్తమైన ప్రయాణికులు. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.